ఏం జరుగుతుంది గత 10 ఏళ్ళలో ఏం జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సార్ ఈ ఫైట్ అన్నది టీడీపీ వైఎస్ఆర్ మధ్యనే ఉందా? జనసేన అన్న వాయిస్ రావట్లేదు. మరి ఉప ముఖ్యమంత్రి గారు మొదటిసారిలో అసెంబ్లీలో అడుగు పెట్టారు, ఈసారి సమావేశాల్లో కూడా పాల్గొనబోతున్నారు. వాళ్ళ పాత్ర ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూగా అసెంబ్లీలో పాల్గొంటారా? అదే ఆయన చెప్పాలి, నేను చెప్పలేను కదా. జగన్మోహన్ రెడ్డి స్వభావం చూస్తే పాల్గొనరు అని అంటున్నారు. అవును. సో న్యాయం అయితే పాల్గొనాలి. ఎన్ని అవమానాలనైనా ఎదుర్కొని పాల్గొనాలి. చంద్రబాబు నాయుడు పాల్గొన్నాడు కదా. అవును. చంద్రబాబు నాయుడే ఆదర్శం జగన్కు. చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు. అప్పుడు రాజశేఖర రెడ్డి అప్రతిహతంగా ఉన్న సమయం అది. కానీ రాజశేఖర రెడ్డి ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, హాకీ, క్రికెట్ అన్ని కలిపి ఆడేవాడు. బాక్సింగ్ అన్నా కూడా చంద్రబాబు నాయుడు ఫేస్ చేశాడు కదా. మళ్ళీ ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం, రాజశేఖర రెడ్డి దాడేకి కాదు, తెలంగాణ ఉద్యమంలో మామూలు అటాక్ కాదు కదా, 2 కళ్ళ సిద్ధాంతం అని చంద్రబాబు నాయుడు మీదే అటాక్ అంతా. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి దుర్మరణం, రాజశేఖర రెడ్డి హఠాన్ మరణం, దానివల్ల వచ్చిన సానుభూతి, ఇంత గందరగోళాల్లో కూడా 10 ఏళ్ల పాటు సమర్థవంతంగా నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు. ప్రజలు దాన్ని వెల్కమ్ చేశారు. వెల్కమ్ చేసి 2014 ఒక అనువైన సందర్భం వచ్చింది. మాకు చంద్రబాబు నాయుడే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు కదా. తర్వాత 2019-24 ఇదే రకంగా వైసీపీ ఏకపక్ష దాడి, 151 సీట్లు వచ్చాయి కనుక మామూలు దాడి కాదు కదా. సో ఆ దాడంతా చేశారు. సో రోజు కొడాలి నాని తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఆనందించాడు, వారించలేదు. సో ఎవరో మిత్రుడు చెప్తున్నాడు, కొడాలి నాని చంద్రబాబు నాయుడు తిట్టేటప్పుడు స్పీకర్ను చూడడు, చంద్రబాబు నాయుడు చూడట, జగన్ని చూస్తాడు. సో అది నేనేం అంత గమనించలేదు, టైం లేదు కానీ. సో మిత్రుడు చెప్తున్నాడు, సీనియర్ ఎమ్మెల్యే, సార్ ఆలపాటి ఎమ్మెల్యే ఇప్పుడు వేరేటోళ్ళు కూడా కాదు, సార్ మాకు కొడాలి నాని అటు చంద్రబాబు నాయుడు చూడడు, ఇటు స్పీకర్ చూడడు, జగన్ చూస్తూ, అంటే అదేదో ముందు ఒక డైలాగ్, బావ కళ్ళల్లో ఆనందం చూస్తానికి చేశాను, అలా జగన్ కళ్ళల్లో ఆనందం చూస్తానికి చంద్రబాబు నాయుడు రోజు తిట్టారు. ఏం సాధించారు? ఆఖరికి 5 ఏళ్ల తర్వాత ఏం సాధించారంటే 11 సీట్ల పరిమితమయ్యారు. ఘోరమైన పరాజయము, అవమానానికి పాలయ్యారు. సో పొలిటీషియన్స్ అయినా అర్థం చేసుకుంటలేరు. ఇప్పుడు దేవినేని ఉమా, మీకు వీళ్ళందరూ కలిసి 2014, 2019 మరి అచ్చెన్నాయుడు, అసలు జగన్మోహన్ రెడ్డి లేస్తే చాలు అటాక్ చేసేవాళ్ళు కదా, మామూలుగా అటాక్ చేసేవాళ్ళు కాదు. అల్టిమేట్గా ప్రజలు 2019 ఏం జరిగింది? దేవినేని ఉమా కనీసం అసెంబ్లీకి రాలే, అచ్చెన్నాయుడు ప్రతిపక్షాల ఉపనాయకుడు అయ్యాడు, మంత్రి పదవి పోయింది, 23 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, అందులోకి 3 మళ్ళీ పార్టీ మారారు. ఆ దుస్థితికి నెట్టివేయబడ్డారు కదా. పోనీ టీడీపీ అనుభవం నుంచి అయినా వైసీపీ నేర్చుకున్నదా? నేర్చుకోలే. ఈ 2019-2024 చంద్రబాబు నాయుడు లేస్తే చాలు, అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు చెప్పండి అనుకుంటా, రోజా కొడాలి నాని, అసలు ఏం పొద్దు లేత తిట్టుడే కదా. ఏం సాధించారు? 11 మంది పరిమితమై అంబటి రాంబాబు లేడు, కొడాలి నాని లేడు, రోజా లేడు, 3 పేరు. సో ఈ ఆఖరి మిగిలింది ఏంటి అంటున్నా. ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఎందుకు నేర్చుకోరో నాకు అర్థం కాదు. అందువల్ల ఇప్పటికైనా అధికార పార్టీ వాళ్ళు నేర్చుకోవాలి, ప్రతిపక్ష నేత కూడా నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళ అవమానాలు పొందాడు మీ వల్ల కనుక నేను ముఖ్యమంత్రి కాగలిగాడు. దట్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ అయింది కదా. చంద్రబాబు నాయుడును 5 ఏళ్ల పాటు అసెంబ్లీలో అవమానించినా, హింసించినా, అవహేళన చేసినా అది ఇన్వెస్ట్మెంట్గా మారి చంద్రబాబు నాయుడు గెలిపించింది. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే అసెంబ్లీకి రావాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదంటే అసెంబ్లీ వదిలేయాలి. సార్ బైడెన్ తప్పుకోవడం, అగ్రరాజ్యంలో రాజకీయాలను ఎలా చూడాలి? నేను 4-5 రోజుల క్రితమే నా యూట్యూబ్లో వీడియో పెట్టాను, బైడెన్ తప్పుకుంటున్నాడు, త్వరలోనే ప్రకటన అని. బైడెన్ టు ఎగ్జిట్ యుఎస్ ప్రెసిడెన్షియల్ రేస్ అని విత్ అనౌన్స్మెంట్ ఇన్ దిస్ వీకెండ్ అని కూడా చెప్పాను. కరెక్ట్గా మీరు చూడండి, సండేనే వచ్చింది. అంటే అంతటా అది ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన కథనాలను బట్టి అర్థమైపోయింది. సో ఎందుకు తప్పుకున్నాడంటే వాస్తవంగా మొదలు పెట్టిన నాటి నుంచి ఈ వాదన ఉంది, ఆయన ఏజ్ హెల్త్ పనిచేస్తుందా అని. సో ఆయన 81 years, అఫ్ కోర్స్ ట్రంపే యంగ్ 78 years, కానీ ట్రంప్ ఏమో స్టిల్ ఫిజికల్గా ఫిట్గా కనబడుతున్నాడు. బైడెన్ ఫిజికల్ ఫిట్నెస్ పైన మొదటి నుంచి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆయన ఇన్కోహరెంట్గా మాట్లాడడం, ఆయన పేర్లు మర్చిపోయి ఒకరి పేరుకి ఇంకొకరి పేరు తీయడము, ఆయన కమ్యూనికేషన్ మాట్లాడేటప్పుడు పబ్లిక్ స్పీచ్లో కూడా అది తడబడము,
ఇవన్నీ తెచ్చినప్పటి నుంచి